నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. రేపటి రోజున ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా బీటా వెర్షన్కి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే డే వైజ్ ప్రైస్ అండ్ ఓఐ సమరీ అనేది ఇవ్వటం జరిగింది. బీటా వెర్షన్లో ఏంటంటే వీళ్ళు ఇంకా టెస్టింగ్ చేస్తున్నారు. సో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ మేజర్గా ఏం డిఫరెన్స్ ఉందో అండ్ గ్లిచెస్ చిన్న చిన్నవి అనేది ఉంటాయన్నమాట. బట్ ఆల్ టుగెదర్ అంటే ఇట్ వర్క్స్ ఫైన్. సో ముందు ఏంటంటే వీళ్ళు గ్రూప్ వైజ్గా ఇవ్వలేదు కాబట్టి మనం ఓన్లీ బ్యాంక్స్ అనేవి ట్రాక్ చేద్దాం. ఇక్కడ నిఫ్టీకి అలా ఇస్తే బాగుండేది. నిఫ్టీ దాంట్లో ఉన్న స్టాక్స్ ఎలా ఉన్నాయి బిల్డప్ అని చెప్పేసి. ఎనీహౌ ఇక్కడ మనకి బ్యాంక్స్ అన్ని రావడం జరిగింది. యాక్సిస్, ఏయూ, బంధన్, బ్యాంక్ బరోడా, బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి. వాట్ అబౌట్ స్టేట్ బ్యాంక్ రాలేదు, చూద్దాం దాని విడిగా. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనకి బిల్డప్ ఎలా ఉంది, 5 డేస్లో చూసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ ఉంది. షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్లో చూపిస్తుంది. ఓకే, డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. అండ్ లాంగ్ అన్వైండింగ్ కొటాక్లో కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్ వచ్చేసరికి ఆర్బీఐ బ్యాంక్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ డే వైజ్గా అంటే నిన్న ఏదైతే మార్కెట్ క్లోజ్ అయిందో దాని యొక్క డేటాని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ కూడాను కొటాక్లో షార్ట్ బిల్డప్ ఉంది, బంధన్ బ్యాంకులో షార్ట్ బిల్డప్ ఉంది. కొద్దిగా కొటాక్ ఇవి 2-3 స్టాక్స్ అయితే కొంచెం వీక్గా కనిపిస్తున్నాయి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఓకే, బిల్డప్. నౌ కమింగ్ టు ద ఓఐ స్టాట్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ స్టాట్స్ చూద్దాం. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అయితే చూడండి, ఆల్మోస్ట్ మనకి 41,830 దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. 1 and 2 and 3. సో ప్రీవియస్గా ఒక వీడియో చేసుకున్నాం, దానిలో ఒక ట్రిక్ గురించి మాట్లాడుకున్నాం. అది ఏంటి అంటే మన బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది మీకు. ఓకే, సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్స్కి అనేది రావడం జరుగుతుందో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. 3 సినారియోలు ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అనుకుందాం. రెండో సినారీ ఏంది అంటే బ్రేక్అవుట్ అయింది, పాజిటివ్గా వెళ్ళిపోయింది. రెండోది ఏంటంటే ఫెయిల్ అవ్వచ్చు, బ్రేక్అవుట్ ఫెయిల్ అవ్వచ్చు. మూడోది ఏంటంటే బ్రేక్అవుట్ అవ్వకుండా కూడా రివర్స్ అవ్వచ్చు అనమాట. ఓకే, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అవ్వకుండా మళ్ళీ కిందకి రావచ్చు, పుల్ బ్యాక్ అనొచ్చు. దీన్ని సింపుల్గా ఈ 3 సినారియోస్ అనేవి జరుగుతాయి. సో ప్రస్తుతం అయితే మనకి కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటుంది ఈ పాయింట్ దగ్గర. పెద్దగా షార్ట్ బిల్డప్ అయితే ఏం కనిపించట్లేదు, నెగిటివ్గా ఏం లేదు మార్కెట్. బట్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ కొంత ప్లే అనేది అబ్జర్వ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, మరి వీళ్ళు ఎలా తీసుకెళ్తారనేది చూడాలి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ నుంచి కన్సోలిడేషన్ తీసుకొని కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి, నిన్న సేమ్ క్రూడ్ ఆయిల్ ఇక్కడ ఇలాగే చేశారు, మళ్ళీ కొద్దిగా వచ్చి ఫైనల్గా ఏంటంటే బ్రేక్అవుట్ ఇస్తారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన టైంలో ఇవ్వకుండా తర్వాత ఇచ్చే ప్రాబబిలిటీ కూడా కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనం ఒకసారి మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. దాని తర్వాత ఇండికేటర్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, సేమ్ లెవెల్లో హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్, అంటే గ్యాప్ అప్ అయింది, మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ అయింది. ఇట్లా అవ్వకూడదు జనరల్గా. బట్ ఎనీహౌ బుల్స్ తలుసుకుంటే ఇవన్నీ పెద్ద విషయమేం కాదు. బట్ మనం కాంటెక్స్ట్ అనేది రీడ్ చేస్తూ ఉందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆర్ఎస్ఐ అనేది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆర్ఎస్ఐలో అబౌవ్ 60 పైన అనేది ట్రేడ్ అవుతుంది జనరల్గా, విచ్ ఈజ్ బుల్లిష్నెస్. అండ్ దీంట్లో కూడా ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, ఆర్ఎస్ఐలో అయితే పాజిటివ్గానే ఉంది. సో ఒకవేళ మార్కెట్ అనేది కొద్దిగా సపోర్ట్ చేస్తే పాజిటివ్ బ్రేక్అవుట్ అనేది జరిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి మ్యాక్డీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మ్యాక్డీ అయితే ఫ్రెండ్స్ ఇది మంచి బుల్లిష్గానే కనిపిస్తుంది. సో అంటే నేను బుల్లిష్ అని ఎందుకు అంటున్నానంటే, మ్యాక్డీని ఎలా రీడ్ చేయొచ్చు అంటే మనం ఇదంతా కూడాను స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ అనమాట. అంటే వోలటాలిటీ అనేది బాగుంది, అప్ సైడ్ మొమెంటం ఉంది. బట్ మొమెంటం తగ్గింది, మళ్ళీ మొమెంటం రెజ్యూమ్ అవుతుంది అనిపిస్తుంది ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ ద ఇండికేటర్. ఓకే, రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ రెజ్యూమ్ అయింది. కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ బ్రేక్అవుట్ జరిగే స్కోప్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందని చెప్పేసి. దాని తర్వాత ప్రస్తుతానికైతే మనకి 41,500 పుట్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అప్ డౌన్ సైడ్. బట్ వేరే ఏంటంటే ఎక్కడా కూడా అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్లింగ్ చేయలేదు.
ఓవర్ నైట్ ఎవరు కూడాను సాహసించట్లేదు. మార్కెట్ వెరీ టెంప్టింగ్ స్టేట్లో ఉంది కాబట్టి, ఇన్ బిట్వీన్ బౌండరీలో ఉంది కాబట్టి ఎవరు కూడా కాల్ సైడ్ పెద్దగా క్యారీ అయితే చేస్తున్నట్టు కనిపిస్తలేదు. వెరాజ్ ఇంట్రాడేలో కూడా పుట్సే ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే బీ కాషియస్ అట్ దీస్ లెవెల్స్. బౌండరీ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని తర్వాత కూడా వెళ్ళొచ్చు, ప్రాబబిలిటీ ఉందన్నమాట ఇక్కడ మనకప్పుడు. దెన్ ఏంటంటే ఒక ఫ్లాగ్ కానీ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ ఏదైనా జరిగితే దెన్ రీఎంట్రీ అనేది తీసుకోవచ్చు. వెరాజ్ ఏంటంటే లేదు ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, లేకపోతే స్ట్రాంగ్ బుల్లిష్ మార్బోజు క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత దెన్ ఏంటంటే మనం లాంగ్ అనేది తీసుకోవచ్చు. ఈ పాయింట్లో మనం ఏంటంటే ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఐ మీన్ కాల్స్ బై చేసుకోవడం కానీ ఫ్యూచర్ బై చేసుకోవడం కానీ. వెరాజ్ ఆ స్వింగ్ ఏదైతే ఉందో స్వింగ్ కింద ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ సో ఎక్సైటెడ్ బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్. ఏంటంటే మనకి పాజిటివ్గానే ఉంది ప్రస్తుతానికి. ఏంటంటే దీనికి ఒక రేటింగ్ అనేది ఎలా ఇవ్వచ్చు అంటే ఫ్రెండ్స్ 70% ఏంటంటే మనకి అప్ సైడే చూపిస్తుంది. వేరాజ్ ఏంటంటే 30% కాషియస్ అనేది మనం ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్. లెట్స్ సీ ఫ్రెండ్స్, టుమారో ప్రీ మార్కెట్ రిపోర్ట్ డెఫినెట్గా వాచ్ చేయండి. దాంట్లో అప్డేట్స్, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఓపెనింగ్ ప్రైస్ అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టే ట్యూన్. ధన్యవాదాలు.